లవ్ స్టోరీస్ అంటే బోరింగ్ అనుకుంటే ఆగండి. ఈ లిస్ట్ లో ఉన్న సిరీస్ లో మీకు లవ్ స్టోరీస్, రిలేషన్షిప్స్, బెట్రేయల్స్, ఫ్రెండ్షిప్, జెలసీ, లవ్ కెమిస్ట్రీ అన్ని పర్ఫెక్ట్ గా మిక్స్ చేసిన స్టోరీస్ ఇవి. చాలా రోజుల నుంచి మన ఛానల్లో మంచి రొమాంటికల్ సిరీస్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అయితే ఈ రోజు కుదిరింది. ఈ రోజు ఈ లిస్ట్ లో ఉన్న 5 మస్ట్ వాచ్ రొమాంటిక్ మూవీస్ చాలా బాగుంటాయి మావా. మీ బింజ్ వాచ్ కూడా బాగుంటాయి. అండ్ లాస్ట్ టాప్ 3 సిరీస్ ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. తెలుగులో కూడా ఉంది. ఇలాంటి మంచి మంచి సిరీస్ అండ్ మూవీస్ మన ఛానల్లో ఎప్పుడు సజెస్ట్ చేస్తానే ఉంటాము. సో కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. నోటిఫికేషన్ వస్తుంది. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. మన లిస్ట్ లో 5th సిరీస్ వచ్చి నెవర్ హ్యావ్ ఐ ఎవర్. హై స్కూల్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ సిరీస్ కామెడీ, రొమాన్స్, ఫ్రెండ్షిప్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తుంది. ఈ సిరీస్ మెయిన్ స్టోరీ దేవి విశ్వకుమార్ అనే ఒక ఇండియన్ అమెరికన్ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. తన లైఫ్ లో జరిగిన ఒక పెద్ద ఇన్సిడెంట్ తర్వాత స్కూల్లో ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అవుతుంది. పాపులర్ అవ్వాలి, లవ్ లైఫ్ సెట్ చేసుకోవాలని ట్రై చేస్తుంది. కానీ ఆ జర్నీలో ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, లవ్ ట్రయాంగిల్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇష్యూస్ అన్ని ఫేస్ చేస్తుంది. స్టోరీ ఫుల్ గా రిలేటబుల్ మూమెంట్ తో ఉంటుంది. టీనేజ్ లైఫ్ ని రియలిస్టిక్ గా చూపించిన బెస్ట్ కమింగ్ ఆఫ్ ఏజ్ సిరీస్ లో ఇదొక సిరీస్ మామ. ఈజీ బింజ్ వాచ్, లైట్ హార్టెడ్ గా ఉంటుంది. ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఈ సిరీస్. అండ్ ఈ సిరీస్ ని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే లేదు మామ, ఈ సిరీస్ ని ఫ్యామిలీతో చూడకండి. ఈ సిరీస్ లో హై స్కూల్ డేటింగ్, కిస్సింగ్ సీన్స్, కొన్ని సెక్షువల్ రెఫరెన్సెస్ కూడా ఉంటాయి. అండ్ అకేషనల్ గా స్ట్రాంగ్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది కాబట్టి పేరెంట్స్ తో చూడటం కొంచెం ఆక్వర్డ్ గా ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ లేదా సోలోగా చూడండి, బెటర్ అనిపిస్తుంది. మీలో ఎవరన్నా ఈ సిరీస్ ని చూడకపోతే మిస్ కాకుండా చూడండి. నెట్ఫ్లిక్స్ లో 4th సిరీస్ వచ్చి ఎలైట్. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో ఉన్న మోస్ట్ ఎడిక్టివ్ టీన్ థ్రిల్లర్ సిరీస్ లో ఇదొకటి. నార్మల్ స్కూల్ డ్రామా కాదు, రిచ్ స్టూడెంట్స్, పూర్ స్టూడెంట్స్ మధ్య క్లాష్ ఉంటుంది ఈ సిరీస్ లో. ఈ సిరీస్ లో లవ్, బెట్రేయల్స్, సీక్రెట్స్, మర్డర్ మిస్టరీస్ అన్ని కలిపి ఒక స్టైలిష్ అండ్ ఇంటెన్స్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మనకి. ఈ సిరీస్ లో స్పెషల్ ఏంటంటే లగ్జరీ స్కూల్స్, బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ, స్ట్రాంగ్ క్యారెక్టర్ డెవలప్మెంట్, ఇవన్నీ ఈ సిరీస్ స్పెషల్. స్టోరీ లాస్ ఏంజిలస్ అనే ఒక ప్రెస్టీజియస్ స్కూల్లో స్టార్ట్ అవుతుంది. ఒక యాక్సిడెంట్ వల్ల 3 మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ ఆ ఎలైట్ స్కూల్లో జాయిన్ అవుతారు. అక్కడ రిచ్ ఫ్యామిలీస్, పవర్, ఈగో, రిలేషన్షిప్స్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ స్టార్ట్ అవుతాయి. చిన్న మిస్అండర్స్టాండింగ్ తో స్టార్ట్ అయిన ప్రాబ్లమ్స్ డేంజరస్ సీక్రెట్స్, షాకింగ్ ట్విస్ట్, ఈవెన్ మర్డర్స్ వరకు రీచ్ అవుతాయి. ప్రతి సీజన్ లో మిస్టరీ ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీని మెయింటైన్ చేస్తుంది ఈ సిరీస్. ఈ సిరీస్ ఫాస్ట్ పేస్డ్ స్టోరీతో ఉంటుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ ఎపిసోడ్ తో ఎండ్ అయిపోతుంది. ఈ సిరీస్ లో ప్రతి సీజన్ లో కొత్త క్యారెక్టర్స్ అండ్ ఫ్రెష్ డ్రామా ఉంటుంది. అండ్ ఇక ఈ సిరీస్ ని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే లేదు మామ, ఇది ఫ్యామిలీ వ్యూవింగ్ కి అసలు రికమెండ్ చెయ్యను. సిరీస్ లో వెరీ ఫ్రీక్వెంట్ సెక్షువల్ కంటెంట్, న్యూడిటీ, ఇంటిమేట్ సీన్స్, స్ట్రాంగ్ లాంగ్వేజ్, డ్రగ్స్, ఆల్కహాల్, వైలెన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సోలోగా లేదా ఫ్రెండ్స్ తో చూడడం బెటర్. మెచ్యూర్ ఆడియన్స్ కి మాత్రం సూపర్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది ఈ సిరీస్. మీలో ఎవరన్నా ఈ సిరీస్ ని చూడకపోతే ఇప్పుడే చూడండి మా నెట్ఫ్లిక్స్ లో ఉంది. మన లిస్ట్ లో 3rd సిరీస్ వచ్చి ద సమ్మర్ ఐ టర్న్ ప్రెటీ. సమ్మర్ వెకేషన్స్, బీచ్ హౌసెస్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, ఫస్ట్ లవ్ అన్ని ఉంటాయి. ఈ సిరీస్ కంప్లీట్ నోస్టాలజిక్ ఫీల్ ఇస్తుంది. స్టోరీ స్లోగా ప్రోగ్రెస్ అయినా కూడా క్యారెక్టర్స్ తో ఎమోషనల్ కనెక్షన్ చాలా ఫాస్ట్ గా క్రియేట్ అవుతుంది. స్టోరీ బెల్లీ అనే టీనేజ్ గర్ల్ చుట్టూ తిరుగుతుంది. ప్రతి సమ్మర్ తన ఫ్యామిలీ ఒక బీచ్ హౌస్ కి వెళ్తుంది. అక్కడ తన చైల్డ్హుడ్ నుంచి తెలిసిన 2 బ్రదర్స్ తో రిలేషన్షిప్ మెల్లగా మారుతుంది. ఫ్రెండ్షిప్స్, ఫస్ట్ లవ్, మిస్అండర్స్టాండింగ్స్, హార్ట్ బ్రేక్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని కలిసి ఒక ఎమోషనల్ జర్నీ లాగా ఉంటుంది ఈ సిరీస్. ఎవరిని చూస్ చేస్తుంది అనే లవ్ ట్రయాంగిల్ స్టోరీని ఇంట్రెస్టింగ్ గా ముందుకు తీసుకెళ్తుంది. ఈ సిరీస్ లో మ్యూజిక్, లొకేషన్స్, సినిమాటోగ్రఫీ అన్ని బ్యూటిఫుల్ గా ఉంటాయి. లవ్ ట్రయాంగిల్ ని కూడా ఎమోషనల్ గా హ్యాండిల్ చేశారు ఈ సిరీస్ లో. రిలాక్స్ అయ్యి ఒక బ్యూటిఫుల్ రొమాన్స్ చూడాలి అనుకుంటే ఈ సిరీస్ పర్ఫెక్ట్ మా. అండ్ ఈ సిరీస్ లో ఫ్యామిలీతో చూడొచ్చా అనుకుంటే కొన్ని కిస్సింగ్ సీన్స్, రొమాంటిక్ మూమెంట్స్, డేటింగ్ రిలేటెడ్ కాన్వర్జేషన్స్ ఉంటాయి. ఫ్యామిలీ ఫ్రెండ్లీ సైడ్ లో ఉంటుంది. అయినా పేరెంట్స్ తో చూస్తే కొంచెం ఆక్వర్డ్ అనిపించవచ్చు. రొమాంటిక్ సీన్స్ ఉంటాయి కాబట్టి సో సోలోగా చూడటం బెటర్. అండ్ మీరు గనక ఈ సిరీస్ ని చూడకపోతే ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి మా. అమెజాన్ ప్రైమ్ లో ఉంది అండ్ తెలుగులో కూడా ఉంది. మన లిస్ట్ లో 2nd సిరీస్ వచ్చి ఆఫ్ క్యాంపస్.
ది కాలేజ్ రొమాన్స్ జోనర్ లో చాలా ఫేమస్ బుక్ సిరీస్. బుక్స్ బేస్ చేసుకొని తీసిన లైవ్ యాక్షన్ సిరీస్. ఇక స్టోరీ గురించి చెప్పాలంటే ఒక యూనివర్సిటీలో టాప్ హాకీ ప్లేయర్ గ్యారెట్ కి అకాడమిక్స్ లో ప్రాబ్లం ఉంటుంది. అండ్ మ్యూజిక్ మేజర్ హ్యానా కి తన క్రష్ ని ఇంప్రెస్ చేయాలని ఉంటుంది. ఇద్దరు ఒక డీల్ చేసుకుంటారు. హ్యానా గ్యారెట్ కి స్టడీస్ లో హెల్ప్ చేస్తుంది. గ్యారెట్ హ్యానా కి కాన్ఫిడెన్స్ పెంచడానికి హెల్ప్ చేస్తాడు. ఫేక్ అరేంజ్మెంట్ గా స్టార్ట్ అయిన రిలేషన్షిప్స్ మెల్లగా రియల్ ఫీలింగ్ గా మారుతుంది. రొమాన్స్ తో పాటు ఫ్రెండ్షిప్, కాలేజ్ లైఫ్, ఫ్యామిలీ ఇష్యూస్, డ్రామా, పర్సనల్ గ్రోత్ అన్ని చాలా న్యాచురల్ గా చూపిస్తారు ఈ సిరీస్ లో. అంటే ఈ సిరీస్ లో అమేజింగ్ కెమిస్ట్రీ ఉంటుంది బిట్వీన్ లీడ్ పేర్స్ కి. ఫన్, రొమాన్స్, ఎమోషనల్ సీన్స్ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తుంది ఈ సిరీస్. అండ్ మనకి క్యారెక్టర్స్ కూడా రియలిస్టిక్ గా ఫీల్ అవుతారు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే లేదు మా సిరీస్ లో 18+ కంటెంట్ ఉంటుంది. ఇంటిమేట్ సీన్స్, న్యూడిటీ, స్ట్రాంగ్ లాంగ్వేజ్, కిస్సింగ్ సీన్స్ చాలా ఉంటాయి. సోలోగా చూడటం బెటర్. అంటే ఈ సిరీస్ రీసెంట్ గా వచ్చింది, అమెజాన్ ప్రైమ్ లో ఉంది అండ్ తెలుగులో కూడా ఉంది. సూపర్ గా ఉంటుంది, మిస్ కాకుండా చూడండి. మన లిస్ట్ లో ఫస్ట్ సిరీస్ వచ్చి మ్యాక్స్టన్ హాల్ ద వరల్డ్ బిట్వీన్ అస్. రొమాన్స్ లవర్స్ కి మస్ట్ వాచ్ సిరీస్ మా ఇది. రిచ్ వర్సెస్ మిడిల్ క్లాస్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ఎనిమీస్ టు లవర్స్ డ్రాప్ లో ఉంటుంది. ఎమోషనల్ డ్రామా, అమేజింగ్ కెమిస్ట్రీ అన్ని పర్ఫెక్ట్ గా మిక్స్ చేసిన సిరీస్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంట్రెస్ట్ తగ్గకుండా ఉంటుంది ఈ సిరీస్ లో. స్టోరీ రూబీ బెల్ అనే హార్డ్ వర్కింగ్ మిడిల్ క్లాస్ స్టూడెంట్ చుట్టూ తిరుగుతుంది. తన డ్రీమ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్. ఒక రోజు ప్రెస్టీజియస్ మ్యాక్స్టన్ హాల్ స్కూల్లో జరిగే ఒక సీక్రెట్ ని యాక్సిడెంటల్ గా చూస్తుంది. ఆ సీక్రెట్ వల్ల పవర్ఫుల్ అండ్ రిచ్ ఫ్యామిలీకి చెందిన జేమ్స్ తో తన లైఫ్ కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది. స్టార్టింగ్ లో ఇద్దరి మధ్య ఈగో క్లాషెస్ ఉంటాయి, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. కానీ టైం తో వాళ్ళిద్దరి మధ్య అన్ఎక్స్పెక్టెడ్ బాండ్ డెవలప్ అవుతుంది. లవ్, ట్రస్ట్, ఫ్యామిలీ ప్రెషర్, పర్సనల్ అంబిషన్స్ అన్ని కలిసి ఎమోషనల్ జర్నీ లాగా ఉంటుంది. అండ్ ఈ సిరీస్ లో రూబీ అండ్ జేమ్స్ కెమిస్ట్రీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. స్ట్రాంగ్ ఎమోషన్స్ అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ బాగుంటుంది. ప్రీమియం సినిమాటోగ్రఫీ అండ్ బ్యూటిఫుల్ విజువల్స్ తో ఉంటుంది. చాలా ఈజీ బింజ్ వర్తీ వాచ్ మా. ఎపిసోడ్స్ ఫాస్ట్ గా అయిపోతాయి. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే లేదు మా, ఫ్యామిలీతో చూసే సిరీస్ కాదు. కిస్సింగ్ సీన్స్, ఇంటిమేట్ రొమాంటిక్ మూమెంట్స్, స్ట్రాంగ్ లాంగ్వేజ్ కొంచెం ఉంటాయి. ఎలైట్ అంత బోల్డ్ గా కాదు, కానీ పేరెంట్స్ తో చూస్తే కొంచెం ఆక్వర్డ్ గా అనిపించవచ్చు. సో సోలోగానే చూడండి. అండ్ ఈ సిరీస్ ని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. అమెజాన్ ప్రైమ్ లో ఉంది అండ్ తెలుగు లాంగ్వేజ్ లో కూడా ఉంది. మిస్ అవ్వకుండా చూడండి. ఐ హోప్ ఈ 5 వెబ్ సిరీస్ మీకు బాగా నచ్చుకుంటున్నాను. ఈ 5 వెబ్ సిరీస్ లో మీకు ఏ వెబ్ సిరీస్ బాగా నచ్చిందో కింద కామెంట్ లో మీ ఒపీనియన్ చెప్పండి. అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ఎప్పుడు మా ఛానల్లో సజెస్ట్ చేస్తూనే ఉంటాము. సో కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. అండ్ మన ఛానల్లో రియల్ హారర్ స్టోరీస్ సిరీస్ కూడా జరుగుతుంది. అండ్ మీరు కనుక హారర్, పారానార్మల్ యాక్టివిటీని ఫేస్ చేస్తుంటే కింద డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి అకౌంట్ ని ఫాలో చేసి డిఎం చేయండి. మీ డిఎం కి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. మీ స్టోరీ చెప్పండి మొత్తం డీటెయిల్డ్ గా. అండ్ మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే ప్లే బాయ్స్ ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ సిరీస్ చూస్తారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి సిరీస్ లేదా రియల్ పారానార్మల్ యాక్టివిటీ లేదా మంచి మూవీస్ చెప్తాను. అంతవరకు బాయ్.